గుంటూరు నుంచి అనిల్ రాస్తున్నారు. ఇంట్లో ఏర్పాటు చేసే వినాయకుడి ప్రతిమ ఎంత సైజులో ఉండాలి, ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా అలానే ఉంచవచ్చా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. వినాయక చవితి నాడు మనం ఆ యొక్క పూజా మందిరంలో చక్కగా స్వామివారిని అమర్చి ఎత్తు అనేటువంటి విషయంలోకి వచ్చేటప్పటికల్లా మన యొక్క ఈ చూపుడు ఈ యొక్క మధ్యవేలు నుంచి ఈ చివరి వరకు ఉన్నది. ఇంత సైజు వినాయకుడిని మాత్రం పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకోవచ్చు. ఏది మట్టితో చేసినటువంటి వినాయకుడు. ఆయనకి ప్రత్యేకంగా మందిరం ఏర్పరిచి పైన పాలవల్లి ఏర్పరిచి ఆ పాలవల్లిలో రకరకాలైనటువంటి స్వామివారికి ప్రీతివంతమైనటువంటి వెలక్కాయలు కూడాను అట్లా అమర్చి చక్కగా 21 పత్రాలతో కూడాను అతి నిష్ఠాగరిష్టాపరతో త్రికరణ శుద్ధితో స్వామిని అర్చన చేయాలి. ఈ అర్చన చేసిన తర్వాత మేము ఈ మధ్య చాలా అందంగా ఉందని చెప్పేసి కాస్త పెద్ద సైజు వినాయకుడిని తీసుకొచ్చామండి, అది పూజ అయిన తర్వాత మా ఇంట్లోనే ఉంచుకుందాం అనుకుంటాం అని చెప్పేసి అంటే కుదరదు. ఇది వ్రతము అన్నాం. వ్రతము అన్నప్పుడు వ్రత విధానానికి సంబంధించినంత వరకు చేయవలసినటువంటి కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా నెరవేర్చి స్వామివారికి వలసినటువంటి దీన్ని చేసి తీరవలసిందే. అంతే తప్పితే మేము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తీసుకొచ్చామండి, ప్రతి ఏడాది కూడా మేము వినాయక చవితి చేసిన తర్వాత ఆ బొమ్మలు మా ఇంట్లోనే ఉంచుకుంటున్నామంటే చాలా పొరపాటు. అది తెలియకుండా ఆచరించేటువంటి విధి విధానం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను మీ ఇంట్లో వినాయక చవితి నాడు ఏ విగ్రహానికైతే మట్టితో చేసిన వినాయకుడిని పూజ చేస్తారో ఆ మట్టి వినాయకుడిని మరలా నిమజ్జనం చేసి తీరవలసిందే. పృథ్వీ తత్వరూపంలో స్వామివారు మన్ని అనుగ్రహించటానికి, ఆరోగ్యప్రదమైన జీవితాన్ని మనకు ప్రసాదించడానికి ఇది అసలు సిసలైనటువంటి జీవన మార్గంగా మన ఋషులు చెప్పిన సూత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి తీరవలసినదే. అయితే ఒకవేళ ఫోటో పెట్టుకొని పూజ చేస్తే ఫోటోని కూడా నిమజ్జనం చేయాలంటారు? ఫోటో పెట్టుకొని ఎవ్వరూ చేయరు. అంటే ఒకవేళ కేవలం మట్టి వినాయకుడు ఇంటి ముందుకి చాలామంది తయారు చేసుకొని తీసుకొస్తుంటారు. ఆ రాగానే ప్లేట్లో బియ్యం పోసి ₹1 బిళ్ళ పెట్టి ఆ స్వామిని తీసుకొని ఆ బియ్యం మీద పెట్టి లోపలికి తీసుకొని వెళ్ళాలి స్వామివారిని. అంటే వచ్చావా స్వామి, చాలా ఆనందం నాయన అంటూ. అలా నేను వ్రతాన్ని చేస్తున్నాను స్వామి ఇవాళ అని చెప్పేసి చక్కగా ఆ మట్టి వినాయకుడిని చక్కగా ఉంచుకోవాలి. ఆ స్వామివారి పైన పసుపు గుడ్డ, చక్కటి పసుపు గుడ్డ, కొత్త గుడ్డ తీసుకొని తెల్లడిది పసుపులో ముంచి చక్కగా ఆరవేసి ఆ గుడ్డను స్వామివారి యొక్క ఉదరానికి అట్లా వేయాలి. అలా వేసి చేసేటువంటి పూజా విధానం కూడా ఉంది. ఆయన అమ్మ చేతి పసుపు బొమ్మ కదమ్మా, అందుచేత అలా చేయవలసి